హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 రివ్యూ అయితే తెలుసుకుందాం. ఫైనల్లీ అన్ని ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయితే వచ్చేసాయి అండ్ నేను కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. తెలుగు డబ్బింగ్ లో అయితే నేను చూడలేదు. హెచ్బిఓ డబ్బింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అది చాలా వరస్ట్ గా ఉంటుంది. సో నేను ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే సబ్ టైటిల్స్ తో చూసాను. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఈ సీజన్ 3 కంప్లీట్ అయిపోయింది భయ్య. అండ్ సీజన్ 3 రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు సీజన్ 1 అండ్ సీజన్ 2 చిన్న ఇంట్రో అయితే ఇచ్చేసుకుందాం. అంటే స్టోరీ గురించి కాదు, నా ఎక్స్పీరియన్స్ గురించి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ సీజన్ 1 గురించి చెప్పాలంటే ఈ సిరీస్ మనకి ఇచ్చిన కిక్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత టార్గేరియన్ స్టోరీని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటికల్లీ పీక్స్ కి వెళ్ళిపోయాయి. కానీ సీజన్ 2 దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి ఆ ఎక్సైట్మెంట్ కొంచెం తగ్గింది. నేను కూడా డిసప్పాయింట్ అయిన వాళ్ళలో ఒకడిని. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా వార్ స్టార్ట్ అవుతుంది అని సెటప్ చేసి యాక్చువల్ పేఎఫ్ ని చాలా లేట్ చేయడం వల్ల ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్ అయితే పెరిగింది. బట్ ఇప్పుడు సీజన్ 3తో ఆ డిసప్పాయింట్మెంట్ ని చాలా వరకు రికవర్ చేశారని నేను కాన్ఫిడెంట్లీ చెప్పగలను. సీజన్ 3 పర్ఫెక్ట్ అని చెప్పను, బట్ ఓవరాల్ గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ మళ్ళీ ఆ ఓల్డ్ కిక్ అయితే బ్రింగ్ బ్యాక్ చేసింది భయ్య. సో ఇక సీజన్ 3 స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సీజన్ 2 ఈవెంట్స్ తర్వాత టార్గేరియన్ సివిల్ వార్ ఇంకా డేంజరస్ స్టేజ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. రైనర్ తన క్లైమ్ కోసం ఫైట్ చేస్తుంటే గ్రీన్స్ సైడ్ నుంచి కూడా థ్రోన్ కోసం గేమ్ ఇంకా అగ్రెసివ్ అవుతుంది. డ్రాగన్స్, పొలిటికల్ అలయన్సెస్, బిట్రేయల్స్ అండ్ అప్కమింగ్ బ్యాటిల్స్ మధ్య డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ యాక్చువల్ గా ఫుల్ స్కేల్ వార్ డైరెక్షన్ లోకి మూవ్ అవుతుంది. అసలు అదంతా ఎలా జరిగింది, అసలు డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ జరిగిందా లేదా, అసలు గ్రీన్స్ ఏం చేశారు, రైనర్ ఏం చేసింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది సీజన్ 3. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. సీజన్ 2 ఇచ్చిన డిసప్పాయింట్మెంట్ తర్వాత దీన్ని కొంచెం మంచి సెటప్ అండ్ పే ఆఫ్ అనే చెప్పొచ్చు. అండ్ అలాగే మరీ మీకు తోపు తుర్మని చెప్పను కానీ బాగుంది, నాకైతే నచ్చింది. పాజిటివ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, చెప్తాను నేను. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైనరా క్యారెక్టర్ ఆర్క్. సీజన్ 3లో బిగ్గెస్ట్ పాజిటివ్ నాకు రైనరా క్యారెక్టర్ ఆర్క్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తా. సీజన్ 1 లో మనం చూసిన యంగ్ ఎమోషనల్ రైనరాకి అండ్ సీజన్ 3 ఎండింగ్ వచ్చేసరికి ఈ రైనరాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పవర్ ఒక పర్సన్ ని ఎలా చేంజ్ చేస్తుందో, థ్రోన్ కోసం డిసిషన్స్ ఎంత డిఫికల్ట్ అవుతాయో క్యారెక్టర్ త్రూ స్ట్రాంగ్ గా చూపించారు. ఎస్పెషల్లీ ఫైనల్ ఎపిసోడ్స్ లో రైనరా తీసుకున్న డిసిషన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ లో ఆమె పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో పీక్స్ అసలు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ని కూడా స్లోలీ తన ఫాదర్ విసేరిస్ లాగా డీల్ చేయాలనుకునే ఆమె ఎలా క్రూయల్ గా మారింది అన్నదాన్ని టాప్ నాచ్ ప్రెజెంట్ చేశారనమాట. ఎమోషనల్లీ వర్కౌట్ అవుతుంది, అగ్రెసివ్ గా వర్కౌట్ అవుతుంది ఆ క్యారెక్టర్. ఇంకా సెకండ్ పాజిటివ్ వచ్చేసి డ్రాగన్స్ భయ్య. ఈ సీజన్ లో డ్రాగన్స్ ని జస్ట్ ఏదో విజువల్ అట్రాక్షన్ లా కాకుండా వార్ లో యాక్చువల్ వెపన్స్ లాగా ఫీల్ చూపించారు. ప్రతి డ్రాగన్ కి డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ ఇంపార్టెన్స్, ఇవన్నీ ఉండడం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అంటే సీజన్ ఎండింగ్ వచ్చేసరికి డ్రాగన్స్ అంటే అడ్వాంటేజ్ మాత్రమే కాదు, అది ఒక మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ అని కూడా మీకు ఆ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే డ్రాగన్స్ కి ఒక పర్పస్ ఉంటుంది. ఇక్కడ వాటిని యూజ్ చేయడం కూడా క్యారెక్టర్స్ ఆ పర్పస్ కి తగ్గట్టుగా యూజ్ చేస్తాయి. ఏదో వచ్చి ఫైర్ చేసేసి కాల్ చేయడం, తగలెట్టడం లా కాకుండా చాలా పర్పస్ఫుల్ యూజ్ చేస్తారు. అదంతా కూడా ఇంట్రెస్టింగ్ గా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ డ్రాగన్స్ కి కూడా మీరు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఆ డ్రామా. అండ్ ఇంకా వార్ సెటప్ అంటే పే ఆఫ్ ఉంటుంది, అదిరిపోయింది భయ్య. సీజన్ 2 మీద ఆడియన్స్ కున్న బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటి, వార్ ఎక్కడ. సీజన్ 3 ఆ క్రిటిసిజం ని కంప్లీట్లీ అడ్రస్ చేసిందని చెప్తా. సీజన్ మొత్తం గ్రాడ్యువల్ గా క్యారెక్టర్స్ ని పొజిషన్ చేసి అలయన్సెస్, బిట్రేయల్స్, డ్రాగన్ రైడర్స్, ఆర్మీస్ అన్ని సెట్ చేసి ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చేసరికి వార్ యాక్చువల్ గా చూపిస్తారు. అదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆ టంబుల్టన్ ట్రాక్ అయితే సీజన్ లోనే బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటని చెప్పొచ్చు. అండ్ ఇంకా క్లైమాక్స్ లో వచ్చే వార్ ఎపిసోడ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ థీమ్ కూడా సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా ఫోర్త్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఎయిగన్ అండ్ ఎయిమండ్. ఈ సీజన్ లో ఎయిగన్ అండ్ ఎయిమండ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎవాల్వ్ అవుతాయి. ఇద్దరు థ్రోన్ కోసం డిఫరెంట్ అప్రోచ్ తో మూవ్ అవ్వడం, బ్రదర్స్ మధ్య రైవలరీ, మదర్ అప్రూవల్ కోసం ఉన్న ఇన్సెక్యూరిటీ, ఈ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ని సిరీస్ చాలా ఎఫెక్టివ్లీ యూజ్ చేసింది. దానికి చాలా బాగా కనెక్ట్ అవుతారు. మీరు గ్రాడ్యువల్లీ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట ఈ క్యారెక్టర్స్ ని. సూపర్ వర్కౌట్ అవుతుంది. ఇంకా అలాగే పొలిటికల్ గేమ్ కూడా అదిరిపోయింది భయ్య. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ స్ట్రెంత్ ఇప్పుడు పాలిటిక్సే. ఈ సీజన్ లో కూడా ఎవరు లాయల్, ఎవరిని యూజ్ చేసుకుంటున్నారు, ఎవరిని బిట్రేయల్ చేస్తారు, ఎవరి వైపు కి జంప్ చేస్తారు, అసలు కింగ్ అనే కంట్రోలింగ్ ఎవరి చేతిలో ఉంటుంది, వీటన్నిటిని కూడా పాలిటిక్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సూపర్ గా రేజ్ అవుతాయి, వాటికి కరెక్ట్ ఆన్సర్స్ కూడా దొరుకుతాయి మీకు. ఎస్పెషల్లీ హై టవర్ సైడ్ లో జరిగే ప్లానింగ్ అండ్ రైనరా కోర్టు పాలిటిక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి భయ్య. భలే వర్కౌట్ అయింది నాకు డ్రామా అయితే. ఇంకా హెలెనా క్యారెక్టర్ కానీ, అలిసెంట్ క్యారెక్టర్ కానీ, అలిస్ రివర్స్ కానీ, ఉల్ఫ్ క్యారెక్టర్ కానీ, వీళ్ళందరివి అయితే ఉంటాయి. భలే వర్కౌట్ అవుతాయి అన్నమాట క్యారెక్టర్లు అన్ని కూడా. ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా మీ సిరీస్ చూసి తెలుసుకోండి. సూపర్ గా డిజైన్ చేశారు. క్యారెక్టర్ ఆర్క్లు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. డ్రామా కూడా ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేస్తుంది. ఇంకా కొన్ని హిడెన్ డీటెయిల్స్, బుక్ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ యాక్చువల్లీ నాకు కూడా అంత డీటెయిల్ గా తెలియకపోదును. మనం వేరే ఛానల్లో రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ లో ప్రతి ఎపిసోడ్ కి ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టడం వల్ల నాకు ఆ బుక్ డీటెయిల్స్, హిడెన్ డీటెయిల్స్ కూడా బాగా అర్థమైనాయి అనమాట. సో అవి కూడా బాగా ఇంప్లాంట్ చేశారు, అవి కూడా నాకు చాలా బాగా వర్కౌట్
వర్కౌట్ అయ్యాయి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ ఈ సీజన్ 3 లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ అనేది మీకు లాస్ట్ సీజన్ 4 తో కంప్లీట్ అవుతుంది, మీకు అందులోనే ఉంటుంది. ఇందులో యాక్చువల్ పీపుల్ మధ్య జరిగే వార్ ఉంటుంది అండ్ క్యారెక్టర్ డైనమిక్స్ ఉంటాయి అండ్ డ్రాగన్స్ మధ్య కూడా కొన్ని వార్స్ ఉంటాయి, కానీ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయు, బట్ బాగుంటుంది అనమాట చూడడానికి. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాక్చువల్ వార్ అయితే ఉంటుంది, బట్ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ ఫుల్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాని పరంగా చూసినట్లయితే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ సెటప్స్కి టైం తీసుకుంటారు. ఎమోషనల్లీ కొన్ని బిగ్గెస్ట్ డిసిషన్స్ చూపించినప్పటికీ కూడా మధ్యలో డ్రామా అంతా కూడా బోరింగ్ ఉంటుంది కొన్ని చోట్ల. ఆ డ్రామా కొంచెం ఓపిక్గా చూడాలి, అక్కడ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు మీరు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బుక్స్ కనుక ఫాలో అవుతుంటే బుక్ చేంజెస్ కూడా ఉంటాయి. సో మాకంత బుక్స్ ఫాలో అవ్వం భయ్యా, మాకేం పర్లేదు అనుకుంటే అది పెద్ద ఫరక్ పడదులేండి, జస్ట్ లీవ్ ఇట్ అంతే. అండ్ ఇంకా నాకు ప్రాబ్లం ఏమనిపించిందంటే 8 ఎపిసోడ్లు కొంచెం సరిపోలేదు అనిపించింది భయ్య. ఎందుకో 10 ఎపిసోడ్స్ తీసేయాలనిపించింది. అంటే డ్రామా కోసం కాదు, ఈ వార్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ లాస్ట్ ఎపిసోడ్ వరకు స్ట్రెచ్ చేసి లాస్ట్ ఎపిసోడ్లో మొత్తం ముగించేస్తారు. బట్ అక్కడ వార్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి అనమాట. దాన్ని ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అంటే 7 ఎపిసోడ్లో బిల్డ్ చేసిన డ్రామా అంతా కూడా 8th ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్లో ఉన్న వారికి పే ఆఫ్ సరిపోలేదు. ఇంకొక ఎపిసోడ్ లేదా ఇంకో 2 ఎపిసోడ్లో తీసుకెళ్లి ఆ వార్ని కొంచెం ఎక్కువగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు. లేదా డ్రాగన్స్ అన్న ఏదన్నా ఇంప్లిమెంట్ చేసి ఇంకా సీజన్ 4కి మంచి క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చి ఇంకా బాగా క్లోజర్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. ఓవరాల్ గా చెప్పాలంటే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 నేను సీజన్ 2 కన్నా డెఫినెట్లీ బెటర్ సీజన్ అని చెప్తాను. సీజన్ 1 ఇచ్చిన మ్యాజిక్ ని కంప్లీట్లీ రీక్రియేట్ చేసిందంటే మేబీ నాట్ అని చెప్పొచ్చు. కానీ సీజన్ 2 తర్వాత ఆడియన్స్ కి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ని చాలా వరకు క్లియర్ చేసి స్టోరీని మళ్ళీ ఇంట్రెస్టింగ్ డైరెక్షన్ లో అయితే తీసుకెళ్ళింది. ఎస్పెషల్లీ రైనరా క్యారెక్టర్ ఆర్క్, డ్రాగన్స్, పొలిటికల్ గేమ్స్, ఎయిగన్ ఎయిమండ్ కాన్ఫ్లిక్ట్, హెలినా ట్రాక్ అండ్ టంబల్టన్ వారు సీజన్ కి మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సీజన్ 3 ఎండింగ్ తర్వాత సీజన్ 4 కోసం జెన్యూన్ ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా. మరి మీకేమనిపించింది సీజన్ 3 చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఎవరి వైపు ఉంటున్నారు, గ్రీన్ వైపా లేక రైనరా వైపా, ఇది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అలాగే ఈ సీజన్ 3 లో ఉన్న 8 ఎపిసోడ్స్ కూడా మన అదర్ ఛానల్లో రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఒక ఛానల్ ఉంటుంది. అందులో నా వాయిస్ ఓవర్ తో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. 8 ఎపిసోడ్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను పిన్ చేసి, సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యు ఆల్, బై.